ఓం సాయిరామ్. షిరిడి సాయిబాబా సత్సంగ్కి స్వాగతం. ఈనాటి ఎపిసోడ్లో సాయిబాబా వారి ఊది మహత్యాన్ని ఇంకొకసారి తెలుసుకుందాం. ఇంకా భక్తుల క్లిష్ట సమయాల్లో కూడా బాబా తన భక్తులకి ఆశీర్వాదాలు ఎలా అందజేస్తారో కూడా తెలుసుకుందాం. ఈరోజు మనం బెంగళూరుకి చెందిన శ్రీమతి వెంకటలక్ష్మి గారి అద్భుత అనుభవాలను తెలుసుకుంటున్నాం. వెంకటలక్ష్మి గారు తను ఉద్యోగం చేస్తున్నప్పుడు ఎదుర్కొన్న సమస్యలను, బాబాను ప్రార్థిస్తే పొందిన బాబావారి ఆశీర్వాదాలను తెలియజేస్తున్నారు. ఆవిడ ఆఫీస్కి వెళ్ళినప్పుడు తన 3 పిల్లల్ని ఆయాల సంరక్షణలో వదిలేసి వెళ్తుండేవారు. ఒక సమయంలో వాళ్ళ కాలనీలో చికెన్ పాక్స్ అంటే అమ్మవారు చాలామందికి సోకిందని తెలుసుకుంటారు. ఆ సమయంలో ఆవిడ ఆయా వాళ్ళ బాబు వంటి మీద కూడా కొన్ని పొక్కులు కనబడ్డట్టుగా ఈవిడికి తెలియజేస్తారు. ఇది తెలుసుకున్న వెంకటలక్ష్మి గారు చాలా భయపడిపోతారు. అప్పుడు వెంకటలక్ష్మి గారు మనస్ఫూర్తిగా బాబాను ప్రార్థిస్తారు. బాబాపై ప్రగాఢమైన భక్తి విశ్వాసంతో ఊదిని కొబ్బరి నూనెలో కలిపి వాళ్ళ అబ్బాయి ఒంటి మీద వచ్చిన పొక్కుల మీద రాసి మళ్ళీ తను ఆఫీసు నుండి లంచ్ టైంలో ఇంటికి వచ్చేటప్పటికల్లా తగ్గేటట్టు చేయమని బాబాను కోరుతారు. ఆవిడ ఇంటికి వచ్చి చూసేటప్పటికల్లా ఆశ్చర్యపోతారు. అద్భుతం! పొద్దున కనపడ్డ పొక్కులు మాయమైపోతాయి. వాళ్ళ అబ్బాయికి జ్వరం ఏమీ ఉండదు, సరికదా చక్కగా ఆడుకుంటూ ఉంటాడు. బాబా వారి ఈ అద్భుత చమత్కారానికి ఆవిడ చాలా సంతోషిస్తారు. కృతజ్ఞతాభావంతో నిండిన కన్నీళ్లతో బాబాకు తన కృతజ్ఞతను తెలియజేస్తారు. వెంకటలక్ష్మి గారు తన వ్యక్తిగత జీవితంలో బాబావారి ఆశీర్వాద ప్రభావాన్ని తెలియజేసే ఇంకొక అనుభవాన్ని కూడా మనకి తెలియజేస్తున్నారు. వెంకటలక్ష్మి గారికి ఆయాల చేతిలో తన పిల్లల్ని వదిలేసి ఆఫీస్కి వెళ్ళటం అసలు ఇష్టం ఉండేది కాదు. తప్పనిసరిగా వెళ్ళవలసి వచ్చేది. దీనికి కూడా ఒక పరిష్కారం చూపించమని బాబాను ఆవిడ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారు. బాబా మహత్యం అద్భుతం ఏంటంటే ఆవిడ నాన్నగారే వాళ్ళ ఇంటికి ఒకసారి వచ్చినప్పుడు వీళ్ళ పరిస్థితి చూసి తనే వాళ్ళ దగ్గరే ఉండి ఈవిడ పిల్లల సంరక్షణ చూస్తానని చెప్పి ఈవిడకు నిశ్చింతను కల్పిస్తారు. దాదాపుగా అలా 20 సంవత్సరాల పాటు ఆవిడ నాన్నగారు ఈవిడ పిల్లల్ని చక్కగా చూసుకున్నారు. దీంతో ఆవిడకి చాలా ఉపశమనం దొరుకుతుంది. ఆఫీస్ పనులు చక్కగా చేసుకోగలుగుతారు. వెంకటలక్ష్మి గారు ఈ అద్భుత పరిణామం పూర్తిగా సాయిబాబా అనుగ్రహమే అని అంటారు. బాబాయే తన తండ్రి రూపంలో తన ఇంటికి వచ్చానని భావిస్తున్నాను అని అంటారు వెంకటలక్ష్మి గారు. బాబా వారి ఈ అద్భుత ఆశీర్వాదాలతో మనకి తెలుస్తోంది ఏంటంటే బాబా తన భక్తుని రకరకాలుగా కాపాడతారని, తనని నమ్మిన వారిని తన ఊది కాపాడుతుందని, వివిధ రకాలైన భౌతికపరమైన ఇబ్బందుల నుండి కాపాడుతుందని తెలుస్తుంది. ఇంతేకాకుండా మనం భక్తి, శ్రద్ధ, నమ్మకంతో బాబాను ప్రార్థిస్తే ఆయన మన వ్యక్తిగత సమస్యల నుండైనా కాపాడతారని, పరిష్కారం కల్పిస్తారని తెలుస్తోంది. బాబాపై నమ్మకంతో భక్తితో బాబాను ప్రార్థిద్దాం. ఆయన ఆశీర్వాదాలని ఎల్లప్పుడూ పొందుదాం. వచ్చే ఎపిసోడ్లో బాబా వారి మరొక అద్భుత ఆశీర్వాదంతో కలుద్దాం. ఓం సాయిరామ్.